మంచు మనోజ్ మీద అతని కన్న తల్లి ఫిర్యాదు చేసింది పోలీసులకి అనే న్యూస్ వస్తుంది సార్. ఎందుకని ఆవిడే మంచు మనోజ్ మీద ఫిర్యాదు చేశారు? మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు, విష్ణు ఈ హ్మ్. ముగ్గురి మధ్య గొడవలు అనేవి దాదాపు 1 ఇయర్ ముందు నుంచి జరుగుతున్నాయి. రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయింది. హ్మ్. సో ఫస్ట్ ఏమో జల్పల్లి ఆయన ఫామ్ హౌస్ ఉంది. జల్పల్లి ఫామ్ హౌస్లో మనోజ్ గత కొంతకాలంగా ఉంటున్నాడు. సో అక్కడ గొడవలు ఏవో జరిగాయి. గొడవలు జరిగి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. దాని తర్వాత మొన్న రీసెంట్గా విష్ణు మామూలుగా అమెరికాలో ఉంటాడు. అతను ఇక్కడికి వచ్చాడు. ఈ హ్మ్. సందర్భంగా అతను ఉండేది ఫ్యామిలీ దుబాయ్. అమెరికాలో అతను లాస్ ఏంజల్స్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కన్నప్ప చేస్తున్నాడు. ఈ వివాదం వల్ల అతను కూడా ఇండియా వచ్చాడు. వాళ్ళిద్దరిని సిపి కూడా పిలిచారు, సుధీర్ బాబు. వీళ్ళు వెళ్ళి బైండ్ ఓవర్ 1 lakh కట్టి బైండ్ ఓవర్ కూడా మా వల్ల గొడవలు జరగవు, పబ్లిక్ న్యూసెన్స్ మా వల్ల ఉండదు అని చెప్పి వచ్చారు. వచ్చినాక మళ్ళీ సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే మంచు మనోజ్ మళ్ళీ పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే, మా అమ్మ బర్త్డేకి మేమంతా ఉన్నాము, నా 9 నెలల పాప ఉంది, నా భార్య ఉంది, నా భార్య తరపున బంధువులు అంతా ఉన్నారు. విష్ణు నేను లేనప్పుడు విష్ణు వచ్చి జనరేటర్, అంటే అక్కడ పవర్ లేనప్పుడు జనరేటర్తో నడుస్తుంటే జనరేటర్లో చక్కెర కలిపిన షుగర్ కలిపిన డీజిల్ పోసాడు. దానివల్ల పవర్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ వచ్చి మేమందరూ భయభ్రాంతం అయ్యాము. సో అతనికి మమ్మల్ని చంపడానికే ఈ పని చేశాడు, మాకు ప్రాణభయం ఉంది విష్ణు వల్ల, మాకు సెక్యూరిటీ కల్పించండి అనేది ఇతను రాశాడు. అది రాసిన ఇమ్మీడియట్గా ఇటు మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ వాళ్ళ మంచు మనోజ్ వాళ్ళ తల్లి నిర్మలాదేవి కానీ స్పందించలేదు. ఒకరోజు లేటుగా ఆమె పహాడీ షరీఫ్ పోలీసులకి లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏముందంటే, మంచు మనోజ్ చెప్పిన ఆరోపణలో వాస్తవం లేదు, విష్ణు కేక్ తీసుకొని వచ్చాడు నా బర్త్డే జరపడానికి, కేక్ తీసుకొని వచ్చి బర్త్డే జరిపాడు, అతనేమీ బౌన్సర్లతో కూడా రాలేదు, అతను మామూలుగానే వచ్చాడు, వచ్చి బర్త్డే జరిపేసి తన సామాన్లు ఏవో ఉంటే తన గదిలో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్ళిపోయాడు. అతనేమీ తను చెప్పినట్టుగా చక్కెర కలిపిన డీజిల్ పోయడం కానీ పవర్ ఫ్లక్చువేషన్స్ కానీ ఇవేమీ లేవు. అట్లాగే పని మనుషులు వెళ్ళిపోయారు విష్ణు వల్ల అని ఆరోపించాడు. పని మనుషులు విష్ణు వల్ల వెళ్ళిపోలేదు, వాళ్ళు అంతకుముందే మానేశారు అనేది చెప్పింది. అట్లాగే విష్ణుకి మంచు మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉంది అనేది ఆమె లెటర్ రాసింది. ఇది ఒక రకంగా షాకింగ్ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మంచు మనోజ్ అమ్మ నీ కోసం ఏమన్నా చేస్తానని ఒక ప్రకటన ఇచ్చాడు సినిమాటిక్గా. అంతకుముందు కూడా మా అమ్మకి బాగాలేదని మా నాన్న చెప్తున్నాడు, హాస్పిటల్లో చేరన్నా, అదంతా అబద్ధం, ఆమె ఇంట్లోనే ఉంది అనేది ఒకటి చెప్పాడు. ఇలాగా అమ్మ కోసం తాను ఉన్నట్టు అమ్మకి నాకు మధ్య కూడా గొడవలు పెడుతున్నాడు విష్ణు అనేది కూడా చెప్పాడు. అమ్మని కూడా వాళ్ళు ట్రాప్ చేశారు అనేది కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈమె పహాడీ షరీఫ్ పోలీసులకి ఈ లెటర్ రాయడం వల్ల మనోజ్దే తప్ప మనోజ్ వెర్సస్ మొత్తం ఫ్యామిలీ ఒకవైపు కనిపిస్తుంది. మనోజ్ అండ్ మౌనిక ఒకవైపు, మొత్తం ఫ్యామిలీ అంటే విష్ణు, మనోజ్ వాళ్ళ తల్లి. యాక్చువల్గా ఈమె విష్ణుకి తల్లి కాదు, మనోజ్కి తల్లి. ఎందుకంటే మోహన్ బాబుకి 2 భార్యలు, మొదటి భార్య విద్యాదేవి, ఆమె పిల్లలే మంచు లక్ష్మి అండ్ మంచు విష్ణు. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ అయిన చెల్లెలు నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నాడు. నిర్మలాదేవికి మంచు మనోజ్ పుట్టాడు. సో ఇప్పుడు మామూలుగా అయితే జనరల్గా చూసుకున్నప్పుడు మన సవతి తల్లి కాన్సెప్ట్లో చూస్తే ఆమె కన్న కొడుకు వైపు ఉండి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి రూల్ ప్రకారం. కానీ అలా లేదు ఆమె. అంటే అర్థం ఏంటి, మనోజ్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే విష్ణుకి మనోజ్ కంపేర్ చేసినప్పుడు విష్ణు ఏమో డిసిప్లైన్గా ఉంటున్నాడు, వ్యాపారాలు చూసుకుంటున్నాడు, అమ్మ నాన్నని చూసుకుంటున్నాడు, ఏదన్నా సమస్యలు వస్తే డీల్ చేస్తున్నాడు. అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కూడా బాగా చూసుకుంటున్నాడు. వరల్డ్ వైడ్గా ఇతర యూనివర్సిటీ టైఅప్లు తీసుకురావడం, మంచి సీఈఓలను అక్కడ సెట్ చేయడం, ఫ్యాకల్టీని పెట్టడం, ఇవన్నీ అతను చూసుకుంటున్నాడు. మనోజ్ ఏమో ఏమీ చూసుకోవట్లేదు. పైగా వీళ్ళకి ఇష్టం లేని భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోండి. ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం లేదు.
ఒక్క మంచు లక్ష్మి మాత్రమే మనోజ్ వైపు ఉంటుంది. అవును సార్. అయితే ఇప్పుడు విష్ణు మంచు లక్ష్మి బెదిరించాడని కూడా ఒక వార్త వచ్చింది. నువ్వు బెదిరించాడంటే చెప్పుండొచ్చు, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు ఈ గొడవలో, అనవసరంగా మళ్ళీ నువ్వు పెంచద్దు దీన్ని అని అదే. చెప్పినట్టు ఆమె వచ్చి కూడా వెళ్ళిపోయింది. ఆమె అప్పటి నుంచి ఏదో 2-3 నర్మగర్భంగా పోస్టులు పెట్టింది తప్ప ఆమె దీంట్లోకి ఇన్వాల్వ్ కావట్లేదు. సో ఇది ఏదో కాంప్లెక్స్ ఇష్యూగా ఉంది. మామూలుగా సాల్వ్ చేసుకునేది అయితే ఎందుకు బయట, మోహన్ బాబు అవును. ఏమీ బుర్ర తక్కువవాడు కాదు కదా, చాలా సీనియరు, ఆయనకున్న అపారమైన జ్ఞానం ఉంది. ఆయన అంతో ఆవేదనగా 2 సార్లు ఆడియో రిలీజ్ చేశాడంటే దాంట్లో కూడా ఆయన మేము ఏడుస్తున్నాం రా నీ అమ్మ నేను, మా మొత్తం పరువునంతా బజార్లోకి తీసుకెళ్ళావు కదరా అని ఆయన చాలా ఆవేదన చెందాడు. అంటే మనోజ్ ఇమ్మడలేకపోవడమా, మొత్తం ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఆ బిజినెస్లు చూసుకోలేకపోవడమా, లేకపోతే టూ మచ్ ఇండిపెండెన్స్గా అతను ఇండిపెండెంట్గా ఫీల్ కావడమా, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అది ఎవరు చెప్పట్లేదు. మనోజ్ ఏమో ఆత్మగౌరవం కోసం నేను పోరాడుతున్నాను అంటాడు. అక్కడ మంచు విష్ణు కూడా అదే చెప్తాడు, ఆస్తుల ఇది లేదని. అసలు నేను ఆస్తులు నా ఇష్టంరా, నేను ఎవరికైనా ఇస్తాను, లేకపోతే ఎవరికో రాసి ఇచ్చేస్తాను అని కూడా మోహన్ బాబు అన్నాడు. అంటే ఆస్తుల పంపకాలు ఇంకా క్లియర్గా అవ్వలేదు, ఆ గొడవలు కూడా ఉండొచ్చు. అట్లాగే అన్నిటికంటే కూడా మౌనికారెడ్డికి సంబంధించి గొడవ ఎక్కువగా ఉంది. మౌనికారెడ్డి అంటే ముందు నుంచి వాళ్ళకి ఇష్టం లేదు, ఆమె తర్వాత వాళ్ళ ఇంట్లో మకాం పెట్టేసరికి ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. రెండోది మోహన్ బాబు క్లియర్గా చెప్పాడు, వీడు భారీ మాటిని విపరీతంగా తాగుతున్నాడు, పని వాళ్ళని కొడుతున్నాడు, ఆ మధ్య ఒకరిని ప్రాణాపాయం వచ్చే విధంగా కొట్టాడు అని కూడా ఆయన ఆడియోలో చెప్పాడు. అంటే మనోజ్ మొత్తం ఫ్యామిలీకి బర్డన్గాను తలనొప్పిగా మారాడా అన్న డౌట్ వస్తుంది. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, జల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు ఆయన భార్య ఉంటున్నారు, మంచు విష్ణు ఊర్లోనే లేడు, దుబాయ్లో ఉంటున్నాడు. కొద్ది